10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదన్న దుష్ప్రచారాన్ని అమాయక యువత నమ్మి కాంగ్రెస్కు ఓటేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్ పరీక్షలను వాయిదా వేయడంతో ఒక్కసారిగా నిరుద్యోగులు భగ్గమన్నారు. ముందు వెనుక ఆలోచించకుండా కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఇక తమ బతుకులు బాగుపడతాయని కలలు కన్నారు. అయితే వారి కలలు వారంలోనే కల్లలయ్యాయి. ఈ నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చెప్పింది. దీంతో 5 లక్షల మంది అభ్యర్థులు ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన పరీక్ష ఈసారి ఎలాగైనా జరుగుతుందని భావించి ఎంతో క్రమశిక్షణతో పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. 10 రోజుల్లో పరీక్ష జరగాల్సి ఉండగా అసనిపాతంలా తాము ఏరి కోరి ఎన్నుకున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తాపీగా ప్రకటించింది. 18 విభాగాల్లోని గ్రూప్ 2 పోస్టులకు గాను గతేడాది డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ఉద్యోగానికి సగటున 705 మంది పోటీ పడ్డారు. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే అభ్యర్థుల డిమాండ్ మేరకు వాటిని నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అంగీకరించింది. కానీ నవంబర్ 1 నుంచి ఎన్నికల షెడ్యూల్ రావడంతో తప్పనిసరి స్థితిలో ఈ పరీక్షలను వచ్చే జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేశారు. ఇక వాయిదా వేయటానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేకపోవడంతో తప్పకుండా పరీక్ష జరుగుతుందని భావించిన అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పరీక్షలు వాయిదా పడటంతో వారంతా కంగుతిన్నారు. గత ప్రభుత్వాన్ని కాదని కొత్తగా కాంగ్రెస్ను ఎన్నుకున్నందుకు తమకు బాగా బుద్ధి చెప్పిందని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇంతకీ గ్రూప్ 2 పరీక్ష జరుపుతారా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. గ్రూప్స్ రాస్తున్న అభ్యర్థుల్లో నిరాశతో పాటు పశ్చాత్తాపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.